నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. సో ఏదైతే చూసుకుంటే గత కొన్ని రోజులుగా అటు స్టూడెంట్స్ కానీ అటు రైతులు కానీ ఇప్పుడు చూసుకుంటే కొత్తగా అంగన్వాడీ టీచర్లు కూడా ధర్నాకైతే వస్తున్నారు. అయితే ప్రభుత్వం వాళ్ళకి చెప్పినట్టు కాలపరిమితి పెంచాలి, వాళ్ళకు జీతాలు కూడా పెంచాలి, వాళ్ళ జాబ్లను పర్మనెంట్ చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో ఏదైతే చూసుకుంటే ఈరోజు మధురానగర్ మెట్రో స్టేషన్ పక్కన శిశు సంరక్షణ కార్యాలయంలో అయితే చాలామంది భారీ ఎత్తున మహిళలందరూ ఏదైతే చూసుకుంటే అంగన్వాడీలో పనిచేసే వాళ్ళందరూ తెలంగాణ రాష్ట్రం నుండి అంతటా అన్ని మూలల నుండి కూడా చాలా మంది దగ్గర ఒక 1000-2000 మంది మహిళలు అయితే ఇక్కడికి రావడం జరిగింది. అటు భద్రాచలం నుండి కానీ వరంగల్ నుండి ఇలా చాలా జిల్లాల నుండి కూడా ఒక 1000-2000 మంది మహిళలు అయితే ఇక్కడ భారీ ఎత్తున అయితే రావడం జరిగింది. వాళ్ళు ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటి అంటే వాళ్ళకి కాల పరిమితి పెంచాలి, వాళ్ళకు జీతాలు పెంచి ప్రభుత్వంలోకి వాళ్ళని తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. మరి వాళ్ళు ఇక్కడ చాలా మంది అయితే మనతో పాటు ఉన్నారు. మేడం ఏంటి మేడం ఈరోజు ధర్నాకి అయితే పెద్ద ఎత్తున భారీ ఎత్తున మహిళలందరూ అయితే రావడం జరిగింది. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి? నా పేరు కవిత, నేను అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. జిల్లాల నుండి అంగన్వాడీ టీచర్లు ఆయాలు భారీ ఎత్తున మధురానగర్ మెట్రో స్టేషన్ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గారి దగ్గరికి ఇక్కడ వచ్చి ఉన్నాము. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మంత్రి సీతక్క గారు మా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కేటాయింపబడ్డప్పుడు అంగన్వాడీ టీచర్లుగా ఆయాలుగా మేమందరం చాలా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తను గిరిజన ప్రాంతాలలో మహిళల ఇబ్బందులు తెలిసిన ఆమె, సమస్యలు తెలిసిన ఆమె, ఆర్థిక ఇబ్బందులు తెలిసిన ఆమె, గిరిజన మహిళ కాబట్టి మేము చాలా సంతోషించాం. కానీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు మా అంగన్వాడీ మాకు కేటాయించగానే మొట్టమొదటిగా 10వ నెంబర్ జీవోని తీసుకొచ్చారు. ఆ 10వ నెంబర్ జీవోలో ఏముందంటే టీచర్ కి రిటైర్మెంట్ 65 సంవత్సరాలు, ఈ ఐసిడిఎస్ ప్రారంభమయ్యి 35 సంవత్సరాల నుండి ఇందులో పనిచేస్తున్న వాళ్ళకు అతి తక్కువ రిటైర్మెంట్ తోటి ఇంటికి పంపించాలని జీవో తీసుకొచ్చారు. అంగన్వాడీ టీచర్ కి 1,00,000 రూపాయలు, ఆయాలకు 50,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారికి చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, నువ్వు ఇచ్చేది వృద్ధాప్య పెన్షన్ ఏముంటది, 65 సంవత్సరాలు నిండిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ గా ఏ ప్రభుత్వం అయినా అమలు చేస్తారు. కానీ మేము చెప్తున్నది ఏంటంటే ఈ రోజు మా సిఐటి డిమాండ్ ఇప్పుడు టీచర్లకు 2,00,000 రూపాయలు, ఆయాలకు 1,00,000 రూపాయలు సగభాగం పెన్షన్ ఇవ్వండి అని చెప్పేసి ఈ రోజు మేము గౌరవప్రదంగా జీవించడం కోసం మా డిమాండ్లను పరిష్కారం చేయండి అని చెప్పేసి ఈ రోజు మేము ఈ ధర్నా వద్దకు వచ్చి ఉన్నాం. అంటే ఇప్పుడు సడన్ గా ఇట్లా ధర్నాకు రాకముందు ఎవరైనా కలిసారా? మరి అధికారులు, మంత్రి గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీ నియోజకవర్గాలలో కలిసారా? అంగన్వాడీల యొక్క పోరాటాలు వెనక్కి వెళ్ళి తీసుకుంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి ధర్నాలని నీరుగార్చడం కోసం ఈ రోజు వాటర్ బెలూన్లతో కొట్టించాడు, ఆ బిరంగిలతో కొట్టించాడు. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు ఏడున్నాడంటే జాడపత్త లేకుండా పోయి మళ్ళీ వచ్చాడు. అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు అంగన్వాడీలను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో జాడపత్త లేకోకుండా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇంకా ఎవరిని కలిసామంటే 35 సంవత్సరాల నుంచి కలుస్తా ఉన్నాం. ఈ రోజు ధర్నాకు వచ్చినప్పుడు కూడా కలిసాము. ఎవరిని కలిసాము? పీడీలను కలిసాము, సిడిపిఓలను కలిసాము, అలానే డైరెక్టర్ గారిని కలిసాము, ఆర్జేడీలను కలిసాము, అలానే రేవంత్ రెడ్డి గారిని కలిసాము, మంత్రి సీతక్క గారిని కలిసాము. మేము కలవందంటూ ఎవరిని లేరు, మేము అందరినీ కలిసాము. మా సమస్యల పరిష్కారం కోసం సిద్ధంగా లేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. అలానే 24-23 నుంచి అసెంబ్లీ సమావేశాలు అంటా ఉన్నారు. మా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పేసి అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మెమోరాండం ఇచ్చాము. 34 డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని ఇవ్వడం జరిగింది. కానీ మరి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు మహిళల ప్రభుత్వం, మహిళలకి 100% న్యాయం జరుగుతుంది అటు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ చాలా మంది చెప్తున్న పరిస్థితి. మీరేమంటారు దీనికి? ఎక్కడుందండి మహిళలకు? మహిళల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఎక్కడ లేవు. ఒక బస్సు, ఉచిత బస్సు ఇచ్చారు. ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఎవరికి ఉపయోగం జరిగింది? 6 గ్యారెంటీలు ఇప్పటివరకు కూడా అమలు చేయలేరు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. అలానే ఉచిత బస్సు ఒకటే ఇచ్చి ఈ రోజు మహిళల ఓటింగ్లని మొన్న ఆయన క్యాచ్ చేసుకుని ఈరోజు అధికారంలో వచ్చిన పరిస్థితి ఉంది. అందుకనే మహిళలకు న్యాయం చేసే ప్రభుత్వాలు కాదు. ఈ రోజు వేలాది మంది వచ్చారు. 60 నుంచి 70,000 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఉన్నారు. రోడ్ల మీద ఎందుకు కూర్చుంటారండి? మహిళల యొక్క ప్రభుత్వాల మహిళల కోసం ప్రభుత్వం పనిచేస్తే అందుకనే రోడ్ల మీదకి వచ్చాం. రోడ్ల మీదకి వస్తే మీడియాకు తెలుస్తుంది కదా. అది ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? మరి ఇక్కడ అధికారులను కలిసారా? మరి అధికారులు ఏమంటున్నారు?
మాతో చర్చలు చేయడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో మా సిఐటియు సంఘాన్ని మించిన సంఘం ఏ సంఘాలు లేవు. ఉన్నాయంటే అవి మా కోసం పనిచేసే సంఘాలుగా లేవు. సిఐటియు సంఘం మాత్రమే మా కోసం పనిచేసే సంఘం. ఈ సంఘంలో 60,000 మంది ఉన్నారు. కాబట్టి ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఒక కార్మికుడు ఎంత తీసుకోవాలి, ఎంత తినాలి, ఏం చేయాలని వాళ్ళే సర్వే చేశారు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వచ్చు, పిఎఫ్ఈఎస్ఐ రిటైర్మెంట్ ఇవ్వాలని మా డిమాండ్. అలానే ఈ రోజు వాళ్ళకి ఆన్లైన్ పని విధానం పెట్టారు. ప్రభుత్వాలు వీళ్ళకి ఫోన్ ఇచ్చామని చెప్తున్నారు. ఆ ఫోను 2G ఫోను, శాంసంగ్ మార్కెట్ లో ఫెయిల్ అయిపోయిన ఫోన్ అది. ఆ ఫోన్ ఇచ్చి పనికిరాని సర్వేలన్నీ వాళ్ళతోనే చేయిస్తున్నారు. బిఎల్ఓ డ్యూటీలు చేయిస్తున్నారు, ఇంటి సర్వేలు చేయిస్తా ఉన్నారు. ఈ రోజు అంగన్వాడీ రంగాన్ని కదిలిస్తే ఈ రోజు మొత్తం వాళ్లకు బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, కుటుంబ పరిస్థితులు అనేకం ఉన్నాయి. ఈ రోజు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా అంగన్వాడీల పెన్షన్ దించారు. డబుల్ బెడ్రూమ్లు లేవు. వాళ్ళ భర్తల పెన్షన్ వస్తే పెన్షన్ తీసేశారు. ఏవి ప్రభుత్వ పథకాలు తీసుకునే దాంట్లో అంగన్వాడీ వాళ్ళు ఎవరు లేరు. మరి గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వం తేడా ఏమనిపిస్తుంది? గత ప్రభుత్వం అయినా మీకు ఏమైనా న్యాయం జరిగిందా? ఇప్పుడైనా ఏమైనా జరుగుతుందా? గత ప్రభుత్వాలు కాదు, వాళ్ళు ఎన్నో ప్రభుత్వాలను చూశారు. చంద్రబాబు నాయుడు గారిని చూశారు, రేవంత్ రెడ్డి గారిని చూశారు, అక్కడ వైఎస్ఆర్ గారిని చూశారు, నల్ల కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశారు. అట్లా అందరినీ చూసుకుంటూ వచ్చారు. ఏ ప్రభుత్వంలో మా డిమాండ్లు పరిష్కారం కాలేదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అలానే ఉంది. ఏ సమస్యల పరిష్కారం చేయట్లేదు. కానీ మహిళలకు బస్సులు అంటున్నారు. చూడండి మీరు, మహిళల బస్సులు ఎవరు ఎక్కుతున్నారండి? కనీసం బస్సులు అక్కడ ఆపని పరిస్థితిలో బస్సులు ఎక్కడున్నాయండి? బస్సులు లేవు. మహిళలు అంగన్వాడీలు ఉంచారు. అదేదో వాళ్ళకి జీతాలు పెంచండి. ఈ రోజు ఎంతకాలం అవుతుంది జీతాలు పెంచలేని పరిస్థితిలో అంగన్వాడికి ₹1 కూడా జీతం పెంచలేరు. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి మరి ఏంటి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మాది ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి. మాది ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. మేము గత పోయిన మార్చి నెల నుంచి అనేక ధర్నాలు చేస్తున్నామండి. మరి అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, మరి 65 సంవత్సరాలు నిండిన ఆయాల టీచర్లు కూడా 4,000 మంది చిల్లర ఉన్నారు. వాళ్ళందరినీ అనుకోకుండా సీతక్క ఏం చేసింది, ఇస్తాను అన్నారు. మా ధర్నా సెంటర్లకు వచ్చారు, టెంట్ల కింద కూర్చున్నారు. మీకు అనుకున్నది ఇస్తామండి, మీకు అదే ₹1,00,000 ఆయమ్మకి, 2 లక్షలు టీచర్కి ఇస్తాము. మరి మీకు శాలరీస్ కూడా మీకు 18,000 చేస్తాము. ఇప్పుడు 13,000 ఉన్నాయి అన్నారు. అంటే సరే అనుకున్నాం. మేము మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. మాకు 26,000 జీతం 18,000 చేస్తాను, చేయలేదు. ఈ రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా ఆయాకు ₹1,00,000, టీచర్కి 2 లక్షలు ఇస్తాము అన్నారు. మరి మళ్ళీ మొన్న మరిపేట బంగ్లా వచ్చారు సీతక్క గారు, మా మేడం శిక్షాఖ మంత్రి గారు వచ్చి ఏమైందమ్మా మాకు ఇయ్యలేదు కదంటే, నేను రాసి ఫైల్ పక్కన పెట్టాను, పక్కన పెట్టాను. మరి అది దొరకట్లేదు, నేను చూసి వెళ్ళిన తర్వాత చెప్తాను అన్నారు. మరి ఇంకేం చెప్పలేదు. మళ్ళీ వెంటనే ఆయాలు 60 నిండిన వాళ్ళని, టీచర్లని ఎవరు స్కూల్లోకి రావద్దు, జూలై 1 నుండి మీకు శాలరీస్ లేవు, మీరు స్కూల్లోకి వెళ్ళొద్దు, మీరు ఇచ్చిన చీరలు ఇచ్చేయండి, మీరు ఇచ్చిన ఫోన్లు ఇచ్చేయండి, మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నారండి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి న్యాయం చేస్తున్నాం, మహిళలకు అన్ని వసతులు అందిస్తున్నాము, మహిళలకి మర్యాద ఇస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటారు. ఏమైనా దక్కుతుందా? లేదండి, మాకైతే అన్యాయమేనండి. అంగన్వాడీ టీచర్లుగా 1985 మార్చి 7 నుండి నేను అంగన్వాడీ టీచర్ చేస్తున్నానండి. సుధమల్ల ప్రాజెక్టు ఖమ్మం డిస్టిక్లో. ఇంతవరకు ఏ న్యాయం, అప్పుడు 250 ఉంది. జీతాలు అయితే పెంచుతున్నారు. తేపక 500, 200 ముష్టికేసినట్టు వేస్తున్నారండి. పర్మనెంట్ ఏమి లేదు. అధికారులు ఏమంటున్నారు? ఇప్పుడు మొన్న మా డైరెక్టర్ గారిని అడిగాము, మేడము మరి ఎట్లా, మరి మీరు ఇంత హఠాత్తుగా అంగన్వాడీ ఆయమ్మల్ని ఎందుకు పంపించారు, టీచర్లను ఇంటికి పంపించారు, వాళ్ళకు వచ్చే బెనిఫిట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా ₹1,00,000, 2 లక్షలు, అవి ఇవ్వండి, ఇచ్చి పంపించండి. మరి ఇప్పుడు ఎన్ని నెలలు మీరు అంటే, మేము ఎవరు ఎమ్మెల్యేల దగ్గర లెటర్లు ఇచ్చామండి. ఇస్తే తెల్లారే మళ్ళీ మెసేజ్ పెట్టే వాయిస్ రికార్డ్ పెట్టారు సీతక్క. ఏమని పెట్టిందంటే, మీరు ఎక్కడికి ధర్నాకు రావద్దు, మీ దగ్గర మీరే ఉండండి, మరి మేము తప్పకుండా ఇస్తాను అన్నది. ఇస్తాను అంటే సరిపోదు, మాకు జీవో కావాలి, ఈ 2-3 రోజుల్లో జీవో పంపిస్తే మేము హైదరాబాద్ రాము అన్నామండి. అంటే ఇవ్వలేదు, జీవో ఇవ్వలేదు. వీళ్ళకి జీతాలు లేవు. ఇప్పుడు అందరు 70 సంవత్సరాలు 60 సంవత్సరాల వాళ్ళు ఏం తింటారు? ఏ కొడుకు చేస్తాడు? ఏ బిడ్డ చేస్తుంది? ఎవరు లేరు. అటు బిడ్డలకేమో ఉద్యోగాలు రావట్లేవు, ఇటేమో మీ పరిస్థితి ఇట్లా. వాళ్ళు లేరు. ఇప్పుడు ఇన్ని రోజులు చేసేసేసి అంగన్వాడీ ICDSకి ఆ జీవితం అంతా తారబోసి ఇప్పుడు వచ్చి కూర్చున్నావు. ఎవరు పెడతారమ్మా నీకు ముద్ద? వెళ్ళిపో,
పోయి వెళ్ళిపోమ్మని అందరు తిడుతారు. కళ్ళు కనపడే ముసలమ్మ అన్నం పెట్టి కోడలు బరిగొట్లా పోతే ఆడ పక్క మీద పెట్టుకుంటే మొత్తం కోతులు తింటున్నాయి. మళ్ళీ కోతులు తింటే పట్టుకొని తింటుంటే ఒక పక్క కుక్క, ఒక పక్క పిల్లి, ఒక పక్క కోతులు ముసలమ్మ అడ్డం పడిపోతున్నారు. వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఆయాలకు 1,00,000 రూపాయలు, టీచర్కి 2 లక్షల రూపాయలు ఇచ్చేసి దింపేయాలి. ఇయ్యకపోతే సీతక్క ఏమంటుందంటే మీరు ఆగండి, ఇప్పుడు రైతు బంధు 2 లక్షల కోట్ల రూపాయలైనాయి, అవన్నీ పరిష్కరించినాక మీది పరిష్కరిస్తా అన్నారు. పరిష్కరిస్తా అన్నప్పుడు తీసేద్దు, ఆ పరిష్కరించేదాకా వీళ్ళు జాబ్ చేయాలి. ఆ ముద్ద కోసం అన్న 10,000 8,000 కదా వాళ్ళకి ఇచ్చేది. మరి వాళ్ళని చేసుకొని లేకపోతే మాకు జీవో జారీ చేయదంట. మీరు చెప్పిన మాటలే కదా, మేమేం లక్షలు అడగట్లే కదా. ఒకసారి అడిగితేనేమో పైలు ఎక్కడో పెట్టిన దొరకలేదంటావు, మళ్ళీ అడిగితేనేమో ఆగండి రైతు బంధు 1,00,000 కోట్లు అవుతున్నాయి, ఆయన తర్వాత చూస్తా అన్నావు. చూసేదానివి వీళ్ళని ఎందుకు వెళ్ళగొట్టినప్పుడు వాళ్ళు డ్యూటీలు ఎందుకు చేయొద్దన్నావు? జూలై 1 నుండి ఎవరు డ్యూటీలకు రావద్దు, మేము ఇచ్చిన చీరలు మాకు ఇచ్చేయండి, మేము ఇచ్చిన ఫోన్లు మాకు ఇచ్చేయండి. ఎలక్షన్స్ ఉంటాయి, ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కదా. శాసనసభలో జరుగుతున్న చర్చలు, ఈ చర్చలన్నా మా అంగన్వాడీ సమస్యల్ని పరిష్కరించాలి. మేము తప్పకుండా వస్తామని ఎమ్మెల్యే గారికి, లోకల్ వారికి, అందరి జిల్లాలలో వినతి పత్రం ఇచ్చినాం, పిలుపునిచ్చినాం. సీతక్క ఇదే సమాధానం చెప్పింది. అట్లయితే కుదరదు, మాకు జీవో జారీ చేయి. మేము రామన్నాం, చేయలేదు, వచ్చేసినాం సార్. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుండి వచ్చి? మరి మాది మహబూబాద్ జిల్లా అండి. నేను మహబూబాద్ జిల్లా అధ్యక్షురాలని. చెప్పండి మరి మీ ప్రాబ్లం ఏంది? ఎందుకు ఏంటంటే సార్, మాది 1945 నుండి మేము మా అంటే విలేజెస్లో ఎట్లుందంటే జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశము విద్య అనేది లేదు, నిరక్షరాస్యులు ఉన్నారు, కుటుంబ యంత్రణ లేదు, అక్షరాస్యులుగా లేరు అని ఒక ఊరిలో ఒక కార్యకర్త కావాలని అంగన్వాడీ టీచర్ని పెట్టిండు. అప్పుడు 270 టీచర్కి 100 రూపాయల ఆయాకి, అది ఒక పూటే ఉండే. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మేము బాల్య వివాహాలు చేస్తాం. ఇందిరమ్మ ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? మీకు ఏం కావాలి? 4 డిమాండ్స్ మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు ఇవ్వాలి, ఆయాకు 5 లక్షలు ఇవ్వాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, పక్క రాష్ట్రాలు ఇచ్చారు, మాకు ఇంతవరకు ఈ రాష్ట్రం ఇవ్వట్లేరు. అయితే కాంగ్రెస్ వాళ్ళు కానీ అంతకుముందు కేటీఆర్ ఒప్పుకున్నారు. వీళ్ళు మా దగ్గరికి వచ్చి మేము చేస్తాం ఈ పని, మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపియండి, మేము చేస్తామన్నారు. ఇంతవరకు ఎన్ని నెలలు అయింది, మా ఊసే లేదు. రేవంత్ సార్ వచ్చి 18,000 చేస్తా అంగన్వాడీ టీచర్కి అన్నాడు, మా పేరే లేదు. ఏంటి సార్ ఇదంతా? మహిళలంటే ఫ్రీ టికెట్ ఎవరి అన్నారు, ఎందుకు పెట్టిండు? మేము తీసుకోమన్నాం ఆ టికెట్, మాకు విలువ లేదు. బస్సులో మమ్మల్ని అసలు కనీసానికి ఒక టీచర్గా కాదు, ఒక మహిళలు కూడా చూస్తలేరు. డ్రైవర్లు, కండక్టర్లు, స్పీడ్ బ్రేకులు అలా పడి కూడా చనిపోయిన వారు ఉన్నారు. అందులో మా అంగన్వాడీ టీచర్లకి ఫస్ట్ స్టడీ లేదు, 7th నుండి తీసుకున్నారు. కొత్త యాప్లు, NHDS, పోషన్ ట్రాక్, ఇవి తీసేయాలి, ఏదో ఒకటి తీసేయాలి. లేదంటే అంగన్వాడీ టీచర్లు గుండె జబ్బుతోటి ఆ యాప్లు రాక చనిపోయిన వారు ఉన్నారు. కాబట్టి తప్పకుండా మా కోరిక మేరకు ఆయాలు ఉన్నారు, వాళ్ళు 8 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటల దాకా ఉంటారు. టీచర్లము మేము కూడా ఆలన పాలన, ఆటలు పాటలు, ఆన్లైన్ ఆఫ్లైన్ ఇవన్నీ చేస్తున్నాం. దానికి పనికి తగ్గ వేతనం 26,000 ఇవ్వాలి, ఇస్తేనే మేము విరమించుకుంటాం, లేకపోతే లేదు.